నువ్వు చెప్పిన ఫిగర్ కి వాడు డెఫినెట్ గా ఒప్పుకోడరా. అయితే మొత్తం అంతా తీసుకెళ్లి అడిగించాడు కాళ్ళ మీద పడాలా? ఎందుకు వచ్చిన గొడవ? వాడు అడిగింది ఇచ్చేసి ఈ పెంట వదిలించేసుకుందాం రా. నేను ఇవ్వను. ఏం పీక్కుంటాడో పీక్కమను. ఏంటి డ్రామా రిహార్సల్స్ చేస్తున్నారా? ఆ రోజు మా ఇంట్లో డబ్బు కొట్టేయడానికి ప్లాన్ వేసినట్టు మళ్ళీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? సంగీత్ లో ఇవాళ నుంచి లవర్స్ పారడైస్ రిలీజ్ అయింది. టికెట్స్ తీసుకొచ్చాం. మీరు త్వరగా రెడీ అయితే వెళ్దాం. మీరు వెళ్ళండి, మాకు కొంచెం పని ఉంది. ఏంటి కుళ్ళు చూకులు వేసుకుంటూ బాటిల్స్ ఖాళీ చేయడమేనా మీ పని? త్వరగా రండయ్యా బాబు, లేట్ అయిపోతుంది. పని ఉంది, వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు. నీకు వేరేగా చెప్పాలా? వెళ్ళా. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు ఏదో ప్రాబ్లం గురించి టెన్షన్ గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. తినండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు సార్? మేత వేస్తున్నాను. వీటికి కోళ్ళకి. కోళ్ళే లేవు కదా సార్. మేతే లేదు కదా సార్. షాక డైరెక్టర్ కదా, ఇలాంటి షాకులు చాలా మామూలుగా ఇలా ఇచ్చేస్తుంటాం అనమాట. కమాన్ 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 కమాన్. సిడౌన్ సిడౌన్ సిడౌన్. ఏంటి రాత్రి బాగా పడుకున్నట్టుంది? నిద్ర లేదు నాకు తెలుసు. ఎందుకంటే నేను చెప్పిన స్టోరీ అలాంటిది. మహేష్ బాబే మెల్ట్ అయి 4 గెంగరాలు తిరిగాడు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్న్విటా, బూస్ట్? నో థాంక్స్. సరే సరే. ఇంతకీ మన విషయం ఏం ఆలోచించారు? ఏంటి ఇంకా ఎక్స్ప్రెషన్స్ దగ్గరే ఉన్నారా? టైం లేదమ్మా. అవతల సినిమా ఓపెనింగ్ కి ముహూర్తం పెట్టించేసి మెయిన్ వర్కర్లందరికీ వర్కప్ చెప్పేస్తాను. వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అడ్వాన్స్ ఏముందో టెక్నీషియన్స్ వర్క్ స్టార్ట్ చేయరు. సినిమా టెక్నీషియన్సే అంతమ్మా. మీకు తెలియదులే సినిమా సంగతి అలాంటిది. ఇప్పుడు మనం ఒక విషయానికి వచ్చేస్తే, ఒక్క నిమిషం. హలో, డైరెక్టర్ నే మాట్లాడుతానమ్మా. ఎవరు? నమస్తే నమస్తే సుబ్బారావు. ఏంటి విషయం చెప్పు. ఏంటి వుడ్, టీన్ షీట్స్, పెయింట్స్ అన్ని తెచ్చేసావా? 50 మంది కార్పెంటర్లకి 400 మంది వర్కర్లకి చెప్పేసా? సరే ఓకే. ఏంటి అమౌంట్సా? ఈ అమౌంట్స్ ఏముందమ్మా, కుక్కలంతే రాలుతున్నాయి. నేను ఇప్పుడు 2 కుక్కలు దానిపోతున్నాను. ఈ అమౌంట్స్ గురించి పెద్ద ప్రాబ్లం లేదమ్మా. నువ్వు అదే వర్రీ పెట్టుకోబాకు. ఇప్పుడు ఆ సెట్ అయిపోతే లైటింగ్ కాల్ షీట్ వేసుకుంటానంటున్నాడు శివ. అదే మన కెమెరామెన్ శివ. సరే ఆ లైటింగ్ కాల్ షీట్ కి ఏమో యూనిట్ వాళ్ళు అడుగుతున్నారు, వసంత్ యూనిట్. ఓ పని చేయమ్మా, నువ్వు సాయంత్రం ఒకసారి మా ఇంటికి రా. ఇక్కడికి వస్తే ఆ స్టోరీ గురించి కొంచెం డిస్కస్ చేసి ఆ సెట్ గురించి చెప్పేసేస్తాను. నీకు పని అయిపోతే ఏంటి, అర్థమైందా? ఓకే. ఆ డైరెక్టర్ సుబ్బారావు అమ్మా. ఇప్పుడు ఒక్కడి సినిమాలో చార్మినార్ సెట్ వేశారు. మన సినిమాలో రిచ్ గా కుతుబ్నార్ సెట్ వేయమని చెప్పాను. ఇప్పుడు వుడ్, పెయింట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేశాయంట. డబ్బులు కావాలని ఫోను. మీరే అన్నారు కదా. అర్జెంట్ గా మ్యాటర్ సెటిల్ చేస్తే అవతల ఆర్టిస్టులకి ఏమో అడ్వాన్స్ ఇచ్చుకోవాలి, లొకేషన్ సెలెక్ట్ చేయాలి, కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలి. అబ్బో డైరెక్టర్ కి ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలియదా బాబు. ఆ మ్యాటర్ సెటిల్ చేస్తే నా ఫోన్. హలో, నేనే డైరెక్టర్ మాట్లాడుతున్నానండి. ఎవరు? సార్ మీరా? ఎక్కడి నుంచి? మెడ్రాస్ నుంచా? ఓకే. ఎప్పుడు వస్తున్నారు? ఎల్లుండా? అయితే నేను పని చేస్తాను సార్. గ్రీన్ పార్క్ లో రూమ్ బుక్ చేసేస్తాను, సూట్ రూమ్. మీరు దిగ్గానే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే సార్. ఓకే ఓకే. అయ్యో సార్ భలేవారా మీరు. ఓకే సార్. నమస్తే నమస్తే. కీరవాణి గారమ్మా, మ్యూజిక్ డైరెక్టర్ గారు. మొన్న బాంబే నుంచి ఫ్లైట్ లో వస్తున్నప్పుడు మన కథని నేనే మ్యూజిక్ చేస్తానని చెప్పి ప్రామిస్ తీసుకున్నాడు. ఎల్లుండి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్. ఆయనకేమో అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వందే ట్యూన్స్ ఇవ్వరు. మీకేమో ఆ విషయాలు తెలియదు. ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలయ్యా బాబు. ఏంటి ఇప్పుడు క్యాష్ ఇస్తున్నారా, డీడీ ఇస్తున్నారా, చెక్ ఇస్తున్నారా? ఇది అర్జెంట్ గా తేల్చేస్తే అవతల హీరోయిన్ కి అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. మహేష్ బాబుతో స్టోరీ సిట్టింగ్స్. ట్రై టు అండర్స్టాండ్ మీ. వచ్చిన దగ్గర నుంచి నీ బిళ్ళపులు వెళ్ళాక బుర్ర బద్దలైపోతుంది. నేనేదో నీకు అప్పున్నట్టు ఓ తెగ వాగేస్తున్నావు ఏంట్రా? ఏంట్రా కహానీలు చెప్పావంటే కాల్చి పరేస్తా. ఏంట్రా ఇది? మనం వచ్చింది ఆయనతో మాట్లాడడానికి. ఎందుకంత ఎమోషన్ అవుతావు? ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. కూర్చోండి కూర్చోండి అమ్మా. ఇప్పుడు ఇలాంటి ఫైట్లు సినిమాల్లో చాలా సాధారణంగా మేము చేయించేస్తుంటాం. మాకిది మామూలే ఇదంతా. అబ్బా కాకపోతే ఇది కొంచెం న్యాచురల్ గా ఉంది. ఇప్పుడు నార్త్ హీరోయిన్ మాట్లాడడానికి ట్రైన్ లో బాంబే వెళ్తే చాలా చండాలంగాను చీప్ గాను ఉంటది. ఫ్లైట్ లో వెళ్ళాలి. హీరోయిన్ నచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వకపోతే బాగుండదు.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చాలా స్కేర్సిటీ ఉందమ్మా. మీకు అర్థం కాదు, చెప్పినా అర్థం ఇంకొకసారి సినిమాల గురించి మాట్లాడమంటే నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా. రేయ్ రాంబాబు పద, నువ్వు ఉండు. రేయ్, ఏంటి వీడు మాట్లాడదు? రేయ్ పద రాంబాబు పద, మీతో తర్వాత మాట్లాడతాం. చంపేస్తారా? మీకేం తెలుసు బాబు మా టెన్షన్స్. అవతల షెడ్యూల్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎల్లుండి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్. హలో, ఎవరు? ఏంటి అమౌంటా? ఊరుకోయా, నేనే 2 కుక్కలు తందాం అనుకున్నాను. అవి 2 నన్ను గడిచి పారిపోయి 2 కుక్కలను. అమౌంట్ సంగతి రేపు మాట్లాడుకుందాం. ఏంటి ఉదయకరణ నిశ్చితార్థం ఆగిపోయిందా? ఇది షాకే. సిటీలో సంచలనం రేపిన మాఫియా ఎన్కౌంటర్. A war between 2 mafia groups killed 15 policemen and investigation to get clues about war. Mafia war lo dorikina ayudhalu ఆధారాలు, cell phones, service pistols, China made revolvers, AK-47s, button knives, pocket computers, passports. అన్నీ కరెక్ట్ గానే రాశారు. ప్రింటింగ్ మిషన్ గురించి రాయలేదేంటి? మరి ప్రింటింగ్ మిషన్ ఎక్కడ్రా? ప్రింటింగ్ మెషిన్ ఏమైందిరా? బోల్. ముజే నైమాలు బాస్. మిమ్మల్ని సేవ్ చేసి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు బాస్. వార్ జరిగిందే దాని గురించి, అదెలా మిస్ అయిందిరా? ముజే నైమాలు. तो पुलिस वाले उठा लिए या और कोई छुपा लिया? मुझे अभी मालूम होना चाहिए, अभी मालूम होना चाहिए, चाहिए। अबे उस दिन मैं वहां 2 लड़कों को देखा था. వాళ్ళిద్దరు నాకు కావాలరా. ఎవర్రా దారి కట్టిగా కారాపిది? మిమ్మల్నేరా? ఎక్కడ్రా ప్రింటింగ్ మిషన్? బోల్, ప్రింటింగ్ మిషన్ కహా హై? ప్రింటింగ్ మిషన్ ఏంటి? అసలు మీరెవరు? అతి తెలివితేటలు ఉపయోగించొద్దు. ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ లో మీ ఇద్దరు ఉండటం మా బాస్ చూశాడు. కమాన్, ప్రింటింగ్ మిషన్ ఎక్కడా? మంచిది అట్లనే గాని. నా కొడక, నా పేరు చెబితేనే స్టేట్ లో గొంతులు ఎండుతాయి, జిల్లాలో ప్యాంటు తడుస్తాయి. అట్లాంటిది నాకు వ్యతిరేకంగా టెండరేస్తావరా నువ్వు? అన్నా తప్పైందన్నా, కాళ్ళు పట్టుకుంటానా, క్షమించానా? ఏ ఎర్రాగోడికి సంపడం తప్ప క్షమించడం తెలియదు. పరిగెత్తండి, వాళ్ళు వచ్చేస్తాడు, చంపేస్తారు. రండి రండి రండి, చంపేస్తారా మనల్ని? పరిగెత్తండి, ఇటు పరిగెత్తండి. ఇక్కడ దాంట్లో రాండ్రా. ఏంటన్నా పులిలాగా ఉండేవాడు పిల్లిలాగా అయిపోయి ఏంటన్నా? ఫ్యాక్షనిస్ట్ చూసి జనం తడవాలే గానీ ఫారెన్ చూసి నువ్వు తడుతున్నాయిందన్నా. దెబ్బ తిన్నాక కానీ భయం ఏంటో తెలియలేదురా. అమ్మో, వాళ్ళదేం కొట్టుడురా బాబు, గుబికి గుబికి కొట్టారు. ఏం కొట్టుడు తప్పకుండా. వీళ్ళెవర్రా బాబు? ప్రింటింగ్ మిషన్ గురించి మళ్ళీ అడుగుతున్నారు. ఎన్కౌంటర్ స్పాట్ లో మనల్ని చూసామంటున్నారు కాబట్టి మాఫియా గ్యాంగ్ వాళ్ళే అయి ఉంటారు.